ఏం ప్రశాంత్, చదువుకోవడానికి ఒప్పుకుంటేనే మీ అమ్మా నాన్నని తీసుకురమ్మన్నాను కదా, ఇప్పుడేంటి ఇలా అంటున్నారు? అంటే అది అంకుల్, అది చెప్పాలని ట్రై చేశాను కానీ కుదరలేదు అంకుల్. సరే, అయితే ఈసారి నా మాటగా వినండి. నా కూతురు చదువుకుంటుంది అంటేనే ఇప్పుడు ఈ నిశ్చితార్థం జరుగుతుంది, ఆ తర్వాత పెళ్లి జరుగుతుంది. లేదంటే బావగారు, మీరు మాత్రం మన మాటలు కరాఖండిగా చెప్పేశారు. ఏమయ్యా ప్రశాంత్, ఆలోచించుకోవాల్సింది మీరే. నాన్న, నేను పెళ్ళంటూ చేసుకుంటే రామలక్ష్మిని చేసుకుంటాను. చదువుతుందో వంట వండుతుందో నాకు అనవసరం. నేను ఆఫీస్ నుంచి వచ్చాక కప్పు కాఫీ ఇస్తే చాలు. అయినా ఇలాంటి ఇంట్లో సంబంధం కుదరడమే కష్టం. మీరు ఒప్పుకోకపోతే రామలక్ష్మిని పెళ్లి చేసుకుని వేరే కాపురం పెడతాను. మీరేమంటారు మావయ్య? ప్రశాంత్, తప్పు, అలా మాట్లాడకూడదు. తల్లిదండ్రులను మించిన దైవం లేదంటారు. తల్లిదండ్రుల మాట కాదనడం మంచిది కాదు. మీ అమ్మా నాన్న ఒప్పుకుంటేనే పెళ్లి జరుగుతుంది, లేదంటే లేదు. అంతే కదా బావగారు, మనకి మన అమ్మాయి కంటే ఏది ముఖ్యం కాదు కదా. రఘురాం గారు, మాకున్నది ఒక్కగానొక్క కొడుకు. వాడు మీ అమ్మాయిని ఇష్టపడ్డాడు. పర్వాలేదులేండి, చదువుకునే వాళ్ళు పెళ్లి చేసుకుని కూడా చదువుకుంటున్నారు కదా, చదువుకోవడం మంచిదే. చూడు ప్రశాంత్, పెళ్ళైన తర్వాత రామలక్ష్మి చదువుకుంటుందన్న విషయాన్ని నీ తల్లిదండ్రుల దగ్గర దాచావు. ఇలా దాయడం తప్పు. హాయ్ ఆద్య, ఫ్రెండ్స్. నువ్వు రామలక్ష్మి ఫ్రెండ్వి కదా, నాతో ఫ్రెండ్షిప్ ఏంటి? తన ఫ్రెండ్ కాబట్టే నేను కూడా ఈ మధ్య పెళ్లికి బల్లికి భయపడుతున్నా. కానీ నువ్వలా కాదు, ధైర్యం ఎక్కువ. రామలక్ష్మి చదువుకుంటుందని డైరెక్ట్ గా అంకుల్లే ఒప్పించావంట కదా, నేనంతా విన్నాను. ఇక నుండి రామలక్ష్మి నేను కలిసి కాలేజ్కి వెళ్తున్నాం. పాత రోజులు మళ్ళీ గుర్తొస్తున్నాయి. అంతా నీ వల్లే. నువ్వు నాతో ఫ్రెండ్షిప్ చెయ్యి, నీకు ఊరంతా చూపిస్తాను. సాయంత్రం బయటికి వెళ్దాం. అవునా? అయితే నేను నీతో ఫ్రెండ్షిప్ చేయను. ఏ? ఎందుకు? అంటే చిన్న హెల్ప్ చేసినందుకే ఫ్రెండ్షిప్ చేస్తున్నావు, లేదంటే ఫ్రెండ్ కాదు కదా. చూడాద్యా, నువ్వు నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నావు. నీ అంత తెలివైన దాన్ని కాకపోవచ్చు, కానీ నాకు ఫ్రెండ్స్ అంటే ఒక క్లారిటీ ఉంది. కావాలంటే రామలక్ష్మిని అడుగు. ఏంట నవ్వుతున్నావు? నిజమే కదా? నిజమే. ఓకే, మీరిద్దరూ ఏ కోర్స్ తీసుకోవాలనేది చూడండి. రాము రా, చూడు. మీరు జాయిన్ అవ్వాల్సింది ఖర్చు పెరిగే కాలేజ్లో కాదు, నాలెడ్జ్ పెరిగే కాలేజ్లో. రామలక్ష్మి, లేట్ అయినా పర్లేదు, నువ్వు బాగా ఆలోచించి మంచి కాలేజ్లో మంచి కోర్స్ సెలెక్ట్ చేసుకో. అవును, నువ్వు అనుకున్నది జరిగింది కదా. చిన్న స్వీట్ అయినా తినిపించువా?
స్వీటే కదా. ఒరే బిట్టు, అక్కడ చక్కెరో బెల్లమో ఏదో ఒకటి తీసుకురా. రామలక్ష్మి, అదంతా కాదే. పార్టీ అంటే అలా ఇలా కాదు, ఊరంతా చెప్పుకోవాలి. హా? మనం చేసుకునే పార్టీ ఊర్లోనే చాలా గొప్ప పార్టీ అవ్వాలి. ఇంకెవరూ చేసుకునేలా ఉండేది కాదు. అలాంటి పార్టీ నువ్వు ఇవ్వాలి. తట్టుకోవడం నా వల్ల కావడం లేదు. అమ్మ ఇక్కడ లేదని ఎందుకు బాధపడతావు? ఎప్పుడూ నీతోనే నిన్ను ఆశీర్వదిస్తూ ఉంటుంది. అయినా మేమంతా ఉన్నాం కదా, నేను కూడా నిన్ను అమ్మలాగే చూసుకుంటాను. ఇంకెప్పుడు బాధపడక ఆద్యా. నీకు తెలియదు రామలక్ష్మి, మా అమ్మ నాతో ఎలా ఉండేదో. మా అమ్మ నాకు అన్నం తినిపించేది, నాతో కబుర్లు చెప్పేది, ప్రతి క్షణం నా గురించి ఆలోచించేది. మా అమ్మ నాకు ఎప్పుడు నీడలాగా తోడుగా ఉండేది. నన్నంతా ప్రేమించిన మా అమ్మ అర్ధాంతరంగా వదిలేసి వెళ్ళిపోతే ఆ బాధ ఎలా ఉంటుందో నీకు తెలీదు రామలక్ష్మి. ఆ బాధ తట్టుకోవడం నా వల్ల కావడం లేదు. ఆద్యా, వద్దా ఆద్యా. పిన్నికి అమ్మ అంటే ఎక్కువ నమ్మకం. నువ్విలా బాధపడితే అమ్మ కూడా బాధపడుతుంది. ఇదంతా పైనుంచి చూసి పెన్ని ఆత్మ శాంతించదు. నా కూతురు అక్క దగ్గరున్నా సంతోషంగా లేదు అని బాధపడుతుంది. నువ్వు బాధపడి అమ్మని బాధ పెట్టకు ఆద్య. అయినా నువ్వెందుకు బాధపడుతున్నావు? మేమంతా ఉన్నాం, మా అమ్మ కూడా ఉంది. నీకోసం ఏదైనా చేస్తుంది, ఎక్కడికైనా వస్తుంది. కావాలంటే నేను పిన్నిలాగా అన్నం తినిపించనా? పిన్నిలాగా కబుర్లు చెప్పనా? ఏమండి టీ? జానకి, మా మాటలు విని నువ్వు బాధపడ్డా మేం చెప్పేది అక్షరాలా నిజం. ఇప్పటి వరకు నువ్వు తన గురించి చేసిన త్యాగం చాలు. తన గురించి నా కొడుకుతో మాట్లాడక 2 నెలలు పూర్తి కావస్తుంది. అయినా నీకు బాధ అనిపించట్లేదా? ఏమైందమ్మా? అదే రఘు, రామలక్ష్మితో పాటు ఆద్యని కూడా చదివిస్తానంటోంది. అసలు ఆడపిల్ల చదువంటే మాటలా? తనకి తల్లి లేకపోవచ్చు, కానీ తండ్రి ఉన్నాడు కదా.
ఆ రోజు వదిలేసి వెళ్ళాడు, ఇప్పటి వరకు తిరిగి చూడలేదు. ఇప్పుడు జానకేమో ఆద్యని కూడా చదివిస్తాను అంటూ ప్రయోజకురాల్ని చేస్తాను అంటుంది. చదువు అనగానే ఇంతటితో ఆగుతుందా? చదువులు అయిపోగానే పెళ్ళంటారు, పేరెంట్ అంటారు. ఇవన్నీ ఎవరు భరిస్తారా? ఒక ఆడపిల్ల బాధ్యత అంటే మాటలా? అందుకే అలాంటివి ఇంట్లో వద్దు అంటున్నాను. ఆద్య ఇంట్లో ఉండడం వల్ల నాకెలాంటి అభ్యంతరం లేదు. కానీ చదువులు బాధ్యత అంటే మాత్రం సబబు కాదు. మనకే ఈ ఇంటి నిండా మనుషులున్నారు. వాళ్ళ బాధ్యతలన్నీ చూసుకోవాలి కదా. ఇలా ఎవరికి పడితే వాళ్ళకి దాన ధర్మాలు చేసుకుంటూ పోవడానికి ఇదేం ధర్మసత్రం కాదు. డబ్బు గురించి మీరేం బాధపడకండి అత్తయ్య. తను చదువుకోవడానికి అనుమతి అడిగింది, మీరు చదివించాలని కాదు. మీరు డబ్బు పెట్టి చదివిస్తామన్నా ఆద్య ఒప్పుకోదు. అందుకే మీ అనుమతితోనే చదువుకుంటుందని నేనే అడుగుతున్నాను. అంతేకాని మీరు ఖర్చు పెట్టి చదివించాలని కాదు. వాళ్ళ నాన్నని అడిగితే కావలసిన డబ్బులు పంపిస్తారు. మీరు డబ్బు గురించి బాధపడాల్సిన అవసరం లేదు. మనవరాలి నిశ్చితార్థం చూసి కడుపు నిండిపోయిందేమో మా అమ్మకి, అందుకే రావట్లేదు. అది కాదే నా బాధంతా. ఆ ఆద్య ఉంది కదా, ముందు ఇంటికొచ్చి పాగా వేసింది. ఇక ముందు ముందు రఘురాం జానకి గుండెల్లో గూడు కట్టేసుకునేలా ఉన్నారు. ఎంత ఎదిగిపోయింది అత్తయ్య. నేను ఇంటికొచ్చి 15 ఏళ్లైనా బావగారి మాటకి ఎదురు చెప్పిన వాళ్ళని చూడలేదు. కానీ ఆద్య వచ్చిన దగ్గర నుండి చూస్తున్నాను. అక్క మాట గాని బావగారి మాట గాని ఏనాడైనా వినిందా? చివరికి వాళ్లే తన మాట వినేలా చేసుకుంది. ఇప్పుడేమో సొంత కూతురులా చూసుకుంటున్నారు. దీన్నే ఎదుగుదల అంటారేమో. రఘురాంకి ఎంత చెప్పినా అర్థం కావట్లేదు. మంచి చేయడం తప్ప ఎదుటి వాళ్ళకి లేదు అని చెప్పడం తెలియదు వాడికి. ఇలా ఎన్నాళ్ళు చేస్తాడో ఏంటో. అసలు ఈ సంతంతా పట్టుకొచ్చింది ఆ జానకి. పోనీలే తల్లి లేని పిల్ల అనుకుంటే అది రోజు రోజుకి రెచ్చిపోయి మాట్లాడుతుంది. దానివల్ల మనకి ప్రశాంతత లేదు, పైగా అనవసరమైన ఖర్చు ఒకటి. ఇప్పుడెన్ననుకుని ఏం లాభం లేమ్మా. వచ్చిన కొత్తలో 2 రోజులుండి వెళ్లిపోతుంది అనుకున్నాం. ఇక్కడే ఉండిపోయేలా ఉంది. రామలక్ష్మితో పాటు ఆద్యను కూడా కన్న కూతురులా చూసుకుంటున్నారు వీళ్ళు. ఇక రేపో మాపో వాళ్లే దగ్గరుండి కట్న కానుకలు ఇచ్చి పెళ్లి చేసినా ఆశ్చర్యపోనవసరం లేదు. అమ్మో, అలా అయితే సగం ఆస్తి పట్టుకుపోదు. నా కొడుకు అంతే, రాసిచ్చినా రాసిచ్చేస్తాడు. ఎవరినేమనుకుని ఏం లాభం? ఎలాగైనా సరే వాడిని ఆపాలి. బావగారిని ఆపడం అనేది కాని పని అత్తయ్య. ఒక్కసారి మాటిచ్చారంటే అంతే. దీని గురించి అంటావేంట్రా? డబ్బుల గురించి. జానకత్తయ్య 1000 మందికైనా వండి పెట్టగలదు కదా, చెయ్యాలనుకుంటే తను చేయలేదా? అయినా వండి పెట్టడానికి ఆవిడుంది, వడ్డించడానికి నేనున్నాను. నువ్వెందుకు అనవసరంగా డబ్బులు ఖర్చు చేస్తున్నావు? అమ్మా, నువ్వు చెప్పేదేదో నేరుగా చెప్పమ్మా. పార్టీ ఎందుకు అరేంజ్ చేశావు? అంత అవసరం ఏముంది? రామలక్ష్మి ఏమైనా స్టేట్ ఫస్ట్ వచ్చిందా? మామూలుగా మన ఊళ్ళో ఫస్ట్ వచ్చింది. అన్నయ్యే పట్టించుకోవట్లేదు, నువ్వెందుకు పార్టీ ఇస్తా అంటున్నావు? అమ్మా, ఎందుకు ఇలా ప్రతిదానికి పిసినార్లా ఆలోచిస్తావు? మామయ్య నీ గురించి ఎప్పుడైనా అలా ఆలోచించాడా? అసలు ఆడపిల్లకు పెళ్లి చేసి పంపించేంత వరకే పుట్టింటి బాధ్యత. అయినా కూడా ఇన్నేళ్లుగా మనం ఈ ఇంట్లోనే ఉంటున్నాం. మామయ్య దగ్గరుండి నన్ను పెంచి పెద్ద చేశాడు. ఆ ఖర్చంతా లెక్కేస్తే ఎంత అవుతుందో తెలుసా అమ్మా? అది కాదురా, అది వేరు ఇది వేరు. ఎందుకు డబ్బులు వృధా చేసుకుంటున్నావురా? రామలక్ష్మి పాస్ అయితే
ఖర్చు పెట్టాల్సిన అవసరం నీకేంటి? లేదమ్మా, మన ఇంట్లో ఆడపిల్ల పాస్ అయినందుకు నాకు చాలా గర్వంగా ఉంది. ఇక అందరం కలిసి డిన్నర్కి వెళ్తే ఇంకా హాయిగా ఉంటుంది. రామలక్ష్మి కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఈ పార్టీ చేయాల్సిందే. ఆ పార్టీలో ఆద్యను పడేయాల్సిందే. సీను, అది కాదురా. అమ్మా, ఈ రోజు ఇన్ని ఎలాగైనా బుట్టలో పడేయాలి. ఏవండి, ఏంటే? ఈరోజు మీకు అరిసెలు, జిలేబీలు, స్వీట్లు ఏమైనా తెమ్మంటారా? భోజనాలకు వెళ్లే ముందు ఇవన్నీ ఎందుకు? అది కాదండి, మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. స్వీట్స్ తింటూ మాట్లాడుకుందామని. నువ్వు అలా స్వీట్స్ గురించి చెప్తుంటే నాకు ఫస్ట్ నైట్ గుర్తొస్తుంది. ముఖ్యమైన విషయం అంటే అదేనా? అయితే తొందరగా భోంచేసి వచ్చేద్దాం పదా. చిచి, అది కాదండి, ఆ ఆద్య గురించి మాట్లాడాలి. ఆద్య గురించా? విషయం ఏంటో చెప్పు. ఈ ఇంటి వారసుడు మన కొడుకు బిట్టు. వాడి గురించి ఆలోచించకుండా మీ అన్నయ్య ఆద్య గురించి, రామలక్ష్మి గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు. వాళ్ళ ఇంటికి లక్ష్మీదేవులేమో తెలియదు గాని ఈ ఇంట్లో ఉన్న లక్ష్మినంతా వాళ్ళకివ్వడానికి సిద్ధమయ్యారు. మీరిలా రాముడికి లక్ష్మణుడిలాగా మీ అన్నయ్యకి తోడుగా ఉంటే చివరికి వనవాసం తప్ప ఏవీ మిగలదండి. బుద్ధుందా నీకు? ఎందుకలా మాట్లాడుతున్నావు? మన ఊర్లో 500 కుటుంబాల గురించి ఆలోచిస్తాడు మా అన్నయ్య. మన గురించి ఆలోచించడా? నువ్వు ఇలాంటి లేనిపోని అనుమానాలు పెట్టుకోకు. మా అన్నయ్య ఎలాంటి వాడో నీకు తెలుసు కదా. బావగారి మంచితనం గురించి తెలుసండి. ధర్మంలో శ్రీరామచంద్రుడని ఒప్పుకుంటాను. కానీ ఆయనకున్న ఉదారమైన మనసుతో అయిన వాళ్ళకి కాని వాళ్ళకి ఇచ్చుకుంటూ పోతే మన అబ్బాయికి వయసు వచ్చేలోపు ఏం మిగులుతుంది? బిట్టుగాడి గురించి కూడా ఏదైనా ప్లాన్ చేసుకోవాలి కదా. ఇప్పటికైనా మీ అన్నయ్యతో ఈ విషయం గురించి మాట్లాడండి. చూడు పార్వతి, మా అన్నయ్య అన్న కుటుంబం అన్న నాకు చాలా ఇష్టం. నువ్వు నా భార్యవే కదా. శివపార్వతుల్లాగా నువ్వు నాలో సగమై ఉంటావు అనుకున్నాను. కానీ నువ్వు వేరేలాగా ఆలోచిస్తున్నావు. మా అన్నయ్య దేవుడు లాంటి వాడని నీకు తెలుసు కూడా ఎలా మాట్లాడగలుగుతున్నావు? మా అన్నయ్య బిట్టుగాడి కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాడు. అలాంటి మా అన్నయ్య గురించి తప్పుగా మాట్లాడితే నీ కళ్ళు పోతాయి. ఇది వేసుకుంటే చంటి సినిమాలో వెంకటేష్ లా ఉంటాను. అసలే అమెరికా అమ్మాయి. ఏది వేసుకోవాలో అర్థం కావట్లేదు. హలో బావా, ఎలా ఉంది నా డ్రెస్? బాగుందిరా. జూనియర్ జేమ్స్ బాండ్ లో ఉన్నావు నువ్వు. అంటే కమెడియన్ లో ఉన్నానా? రేయ్, ఆయన పెద్ద హీరోరా. నువ్వు కూడా హీరోలా ఉన్నావు అంటున్నాను. థ్యాంక్ యూ బావా. నువ్వు గ్రేట్ రా, హీరోలా తయారయ్యావు. నాకే ఏం వేసుకోవాలో అర్థం కావట్లేదు. ఏది నచ్చలేదా వీటిలో? ఏది బాగుంటుందో అర్థం కావట్లేదురా. అయితే పార్టీ మానేసి బట్టల షాప్ కి వెళ్దామా? ఒరే బిట్టు, ఎంత కష్టపడి పార్టీ ఇస్తున్నాను రా. ఎవరి కోసం? అదే రామలక్ష్మి కోసం. ఓహో, అయితే ఓకే. మరి ఏది వేసుకోవాలనుకుంటున్నావు? నీలాగా ఒక వైట్ షర్ట్ ప్యాంటు వేసుకున్నా వెయిటర్ లా ఉంటావు. అయితే ఈ రెడ్ షర్ట్ ఓకేనా? కాలర్ వెనకాల కచ్చి పెట్టుకో బావా, ఓ పెద్ద గూండాలా ఉంటావు. గూండా? ఒరే, నేను హీరోని రా, హీరోలా ఉండాలి. అవునా? అయితే ఒక ఐడియా చెప్తా. ఆజ్జగకి ఇలాంటి మంచి స్టైల్ డ్రెస్ అంటే ఇష్టం.
ఇది ట్రై చేయి నువ్వు. అంటే ఏంట్రా, మీ ఆద్య అక్కకి నచ్చిందే వేసుకుంటా అనుకుంటున్నావా? నిజం చెప్పాను బావా, వేసుకుంటావా వేసుకోవా నీ ఇష్టం. నా మనసులో ఉన్నది కనిపెట్టేసావా ఏంట్రా? సీను, 2 నిమిషాలమ్మా, రెడీ అవుతాను. నువ్వు రావడం నాకు ఇష్టం లేదురా. ఎందుకమ్మా అంత మాట అనేసావు? పార్టీకి నేను రావడం ఇష్టం లేదా? అది కాదురా, నువ్వు బిల్లు కట్టాల్సి వస్తుంది కదా, అది నా బాధ. నీకు ఆల్రెడీ చెప్పాను కదమ్మా, బిల్ గురించి ఆలోచించొద్దని. కానీ నువ్వు డబ్బు గురించి ఆలోచించాలి కదరా. అమ్మా, మన దగ్గర చాలా ఉంది కదా. తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గర కూడా చాలా డబ్బులున్నాయిరా, కానీ కుబేరుడితో అప్పు చేయలేదా? తేడా వస్తే మన పరిస్థితి కూడా. సరే సీను, కొన్ని వేడి నీళ్లలో వాము కలుపుకొని తాగు, కడుపు నొప్పి తగ్గిపోతుందిలే. అలాగే అత్తయ్య. పదండి పదండి మనం వెళ్దాం. పదండి పదండి. ఆగండి ఆగండి, నేను కూడా వస్తున్నాను, ఆగండి. థ్యాంక్ గాడ్, మీరందరూ వెళ్ళిపోయారు అనుకున్నా, కానీ ఉన్నారు. వెళ్దాం పదండి. మళ్ళీ ఈ ట్విస్ట్ ఏంటి అద్య? నువ్వు లేకుండా నేను మాత్రం ఇక్కడ ఉండి ఏం చేస్తాను? మనకెప్పుడు ఇలాగే జరుగుతుందా? ఏదో ఒకటి చేసి పార్టీకి నేను వెళ్ళాలి. అమ్మా, నేను వస్తాను. ఏంట్రా ఇందాకే కడుపుని పన్నావు, అప్పుడే తగ్గిపోయిందా? బావగారు పంచదించండి. అది ఆ బావగారు నాటకాలు ఆడుతున్నాడు. ఇడికి నాటకాలు ఎక్కువని. కడుపు నొప్పే కదా నాన్న, దారిలో టాబ్లెట్ వేసుకుంటాను, తగ్గిపోతుంది. ఆలోచిస్తే నేను కూడా రావడం కరెక్ట్ అనిపిస్తుంది. మీరంతా వెళ్తే నేనొక్కడే ఇక్కడుండి ఏం చేస్తాను? ఈ సన్నివేశం మనకొక మధుర జ్ఞాపకంగా ఉండాలి. అంటే ఇప్పటిదాకా కావాలని డ్రామా ఆడా, ఇప్పుడు నా కోసం రావాలని ప్లాన్ చేస్తున్నాడా? చిన్న కడుపు నొప్పే కదా, ఏం పర్వాలేదు, వెళ్దాం పదండి. నువ్వు రావద్దులేసేను. బాలేనప్పుడు బయట తిండేందుకు? సమస్య ఎక్కువ అవుతుంది. నువ్వు ఇల్లు చూసుకుంటూ ఇంట్లోనే ఉండు. పదండి వెళదాం. రామా. సీను, ఒసే పద్మో పదవే, అక్కడ రెస్టారెంట్ క్లోజ్ అయిపోద్ది. పదలే. సారీ బావా, నాకు కూడా నీతో ఉండాలని ఉంది, కానీ బయట బిర్యానీ, ఐస్ క్రీమ్ ఇంకా చాలా పెడతారు, కానీ అవన్నీ చాలా మిస్ అయిపోతాను బావా. ఇక్కడ ఉండి ఇంట్లో దొంగలు రాకుండా జాగ్రత్తగా చూసుకో. వచ్చిన తర్వాత అన్ని డిష్లు ఎలా ఉన్నాయా చెప్తాను. ఓకేనా బావా? బాయ్. అన్నిటికీ తొందరరా నీకు. ఆద్య అన్నట్టుగా బ్రెయిన్ వాడవు నువ్వు. ఇప్పుడు అందరూ వెళ్ళిపోతున్నారు, మామయ్య ఆపేశాడు. ఇప్పుడు ఏం ఆద్య? ఆద్య, ఆద్య, ఈ నీళ్లు తాగు మెల్లగా. ఓకేనా? నా కొడుకొకడు ఇలాంటి పిల్లకి సహాయం చేస్తున్నాడు, దీన్ని ఇక్కడికి తీసుకురావడమే తప్పు. థ్యాంక్ యూ బాబా, ఇలా మన ఫ్యామిలీకి ఏదో ఒక ట్రీట్ ఇస్తే బాగుంటుందని నిన్ననే అద్దె చెప్పింది, నువ్వు ఈ రోజు తీసుకొచ్చావు. ఎందుకు వెళ్ళిపోయింది? ఆద్యతో మాట్లాడడానికి ఇదే మంచి అవకాశం. థ్యాంక్ యూ
సీను. నేనెప్పుడు పాస్ అయినా మా మమ్మ కూడా ఇలాగే మంచి రెస్టారెంట్కి తీసుకువెళ్ళి ట్రీట్ ఇప్పించేది. ఓ, నీకు అమ్మ గుర్తొచ్చిందా? నాలో ప్రేమ కనిపించింది అనుకున్నాను. ఏదైతే ఏముంది, పాజిటివ్గా ఉన్నావు కదా, హ్యాపీ. ఆద్య, చిన్నత్త గురించి నాకు చెప్పవా? నీతో ఎలా ఉండేది? మా మమ్మ మెమరీస్ అడుగుతున్నావు, చెప్తాను. నాకు బెస్ట్ ఫ్రెండ్ మా మమ్మ. మేమిద్దరం కలిసి ఫేమస్ ప్లేసెస్ అన్నీ చూసేవాళ్ళం. నయాగారా ఫాల్స్, స్టాచ్యూ ఆఫ్ ద లిబర్టీ అన్నీ చూసేవాళ్ళం. తను అందరం మళ్ళా కాదు. ఏంటి ఫీల్ అవుతున్నావా? ఈ రోజుల్లో పెళ్ళైన వాళ్ళే నెక్స్ట్ అటెంప్ట్లో చూసుకుందామని సాయంత్రం పార్టీ చేసుకుంటున్నారు. నువ్వేంటి సీట్ రాలేదని ఫీల్ అవుతున్నావు? అది కాదు ఆద్య, మన ఇంటికి దగ్గరలో ఉన్న కాలేజ్లోనే సీట్ వస్తుందని ఆశపడ్డాను. కానీ ఇప్పుడు ఫస్ట్ క్లాస్లో పాస్ అయినా కూడా సీట్ రాలేదు, చూసావా? మనకి రాలేదంటే అంతకు మించి బెటర్ ఏదో వస్తుందని అర్థం. నువ్వు చాలా టాలెంటెడ్వి, అంతకంటే మంచి కాలేజ్లో సీట్ రావచ్చేమో. స్వీట్ తీసుకోండి, స్వీట్ తీసుకోండి. ఏమైంది? నీకు కూడా పెళ్ళేమైనా కుదిరిందా? చిచి, అది కాదు. వివేకానంద కాలేజ్లో సీట్ వచ్చింది. ఓహో, సీట్ వచ్చినందుకు స్వీట్ తీసుకొచ్చావా? వివేకానంద కాలేజ్లో సీట్ వచ్చిందా? అందుకే కదా ఆనందంతో స్వీట్లు పంచుతున్నాను. ఆ కాలేజ్లో సీట్కి అంత హ్యాపీనెస్ ఎందుకు? అలా అంటావేంటాద్యా? అది మా ఊరికి దగ్గరలో ఉంది. మా ఊళ్ళో వాళ్ళందరూ అక్కడే చదువుకుంటున్నారు. ఇంటికి దగ్గరలోనే హ్యాపీగా చదువుకోవచ్చు కదా. మా నాన్నకి ఎవరో 30 years ఫ్రెండ్ అంట. ఆ కాలేజ్ బోర్డులో ట్రస్ట్ మెంబర్ అంట. ఆయన ఇప్పించారు. ఇద్దరు నోరు తెరవండి, స్వీట్ తినిపిస్తాను. ఆద్యా, బాయ్ రామలక్ష్మి, కాలేజ్ లో కలుద్దాం. బాయ్.
మహాలక్ష్మి నీకు సీట్ వచ్చినట్టే. అయ్యో కంగ్రాచులేషన్స్. ఆద్య, ఈ సర్టిఫికెట్ తో సీట్ వస్తుందా? ఇంత కష్టపడి సంపాదించింది ఆ సీట్ కోసమే కదా రామలక్ష్మి. ఎలాగైనా సీట్ రావాల్సిందే. నేను పక్కనున్నాను కాబట్టి తను సాధించగలిగాడు. లేదంటే మీ డప్పు బావకి అంత సీన్ ఎక్కడుంది? అవునా? అయితే ఎప్పుడు నువ్వు నా పక్కనే ఉండు. డప్పు వేరేలా అర్థం చేసుకోకు. నేను ఇలానే అర్థం చేసుకుంటాను అమెరికా. ఆద్య, ముందు కాలేజ్ అడ్మిషన్ గురించి ఆలోచించండి. సర్టిఫికెట్స్ ఉన్నాయి కదా, మీ డప్పు బావని వెళ్ళి అప్లై చేయమను. తీసుకో డప్పు. బావా, ఆలోచిస్తున్నావేంటి? వెళ్ళు. నువ్వు కూడా రా రామలక్ష్మి. లేదు బావా, ఇంట్లో పూజ ఉంది కదా, నేను రాలేను. నువ్వు వెళ్ళు. నాకంత సీన్ లేదంటావా? నువ్వు కూడా నాతో వచ్చేలా చేస్తాను. ఈ అవకాశం ఎందుకు వదులుకోవాలి? అవును రామలక్ష్మి, ఆలోచిస్తుంటే ఆద్య చెప్పేది కూడా నిజమే అనిపిస్తుంది. ఏదైనా ఆద్య పక్కనుంటేనే పని జరుగుతుంది. ఇప్పుడు కూడా సీట్ రావాలంటే ఆద్య కాలేజీకి రావడం నీకు సెంటిమెంట్ కలిసొస్తుంది కూడా. మీ డప్పు బావని తిట్టినందుకు అబద్ధం చెప్తున్నాడు. ఇందులో సెంటిమెంట్స్ ఏవి లేవు. డప్పు ఇక్కడే వెళ్ళి కనుక్కొని వస్తాడు. వెళ్ళు. రామలక్ష్మి, ఆద్య వస్తే పని తొందరగా అయిపోతుంది. ఆద్య, వెళ్ళు ఆద్య. ఏంటి, ఏమైంది సీను ఇక్కడున్నారు? అతయ్య, రామలక్ష్మికి స్పోర్ట్స్ కోటాలో సీట్ వచ్చే అవకాశాలున్నాయి. కాలేజ్కి వెళ్ళి కనుక్కోవాలి. తను అనుకున్న కాలేజీలో సీట్ దొరుకుతుందంటే అంతకన్నా ఆనందం ఏముంటుంది సీనయ్య? తొందరగా వెళ్ళి వచ్చేయండి. నాతో పాటు ఆద్యని కూడా తీసుకెళ్తాను అత్తయ్య. ఆద్య ఎందుకు సీనయ్య? ఏం లేదత్తయ్య, ఇద్దరం కలిసి మాట్లాడితే వాళ్ళు ఒప్పుకుంటారేమో అని. పార్వతి, పార్వతి. అబ్బా ఏంటండి? నేను నీకు ఒక సర్ప్రైజ్ ఇస్తాను. బిట్టుగాని బయటికి పంపించే. వాడు చదువుకుంటున్నాడండి. బయటికి వెళ్తే చదవలేడు. ఆ సర్ప్రైజ్ ఏదో ఇటు ఇవ్వండి. అంత కష్టపడి తీసుకొచ్చింది ఎలా ఇవ్వడానికా? వాడిని బయటికి పంపించు. వాడికి ఎగ్జామ్స్ ఉన్నాయండి. వాడు బయటికి వెళ్తే చదువుకోలేడు. అబ్బా, నేను నీకు తెచ్చింది పెద్ద సర్ప్రైజ్. నువ్వు చూస్తే ఎగిరి గంతేస్తావు. అవునా? నిజమా? పంపించు పంపించు పంపించు. నాన్నా, బిట్టు వెళ్ళి బయటికి పోయి ఆడుకో నాన్న. ఏంటమ్మా నువ్వు కూడా నాన్నలా మాట్లాడుతున్నావు? ఇందాకనే కదా కూర్చోబెట్టావు. నేను ఇక్కడే చదువుకుంటాను. చదువుకుందు నాన్న, బయట. నేను ఇక్కడే చదువుకుంటాను. కావాలంటే మీరే బయటికి వెళ్ళండి. పో. నీళ్లు తీసుకొస్తానండి. నీకు చెప్పాను కదా. ఓ అమ్మా, నాన్నకి ఎక్కలు వస్తుండే నీళ్ళు తీసుకురావా? వెళ్ళి నీళ్ళు తీసుకురా పో. అది కాదురా, నేను ఈ చీర మడత పెట్టాలి, పనుంది. నువ్వు వెళ్ళి తీసుకురా పో. వెళ్ళు. అలా చూస్తావేంట్రా? వెళ్ళి నీళ్ళు తీసుకురా. ఎక్కడ వస్తున్నా కదరా? వాడేంటి అలా చూసుకుంటూ వెళ్ళాడు? సర్లే గాని, అది సరే గాని ముందు సర్ప్రైజ్ ఏంటో ఇవ్వండి.
నా 50 కేజీల బంగారానికి ఒక చిన్న నెక్లెస్ తీసుకొచ్చాను. ఇవ్వండి ఇవ్వండి. నువ్వేసుకోవడానికి కాదు, నేను నా చేత్తో వేయడానికి. ఓ అయితే తొందరగా వేయండి, వాడు వచ్చేస్తాడు. వెయ్యండి. నాన్న వాటర్. ఏందన్నా మళ్ళీ నీకు నీళ్ళు ఇచ్చాను కదా. వెళ్ళి కాఫీ తీసుకురా నాన్న. ఏంటి నేను కాఫీ తీసుకురావాలా? కోప్పడకు నాన్న, మీ పెద్దమ్మనో నానమ్మనో అడిగి తీసుకురా. ఏ నువ్వు తీసుకురావచ్చుగా. అది కాదు నాన్న, వాళ్ళైతే నాకన్నా కాఫీ బాగా పెడతారు, అందుకని నువ్వు వెళ్ళి తీసుకురా నాన్న. అబ్బా, ఇన్నాళ్ళకి నిజం